హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరైతే నజీర్. ఈరోజైతే మనం గుంటూరు సిటీలో వచ్చిన గుంటూరు మొత్తం మీద ఉన్న ఒక 50 ఆప్షన్ ప్రాపర్టీస్ లిస్ట్ అయితే చూస్తున్నామండి. ఇందులో 47 వచ్చేసేసరికి మీకు ప్రజెంట్ లైవ్లో అయితే ఉన్నాయి. ఒక 3 మాత్రం ఏంటంటే లైవ్లో అయితే లేవు అనమాట. సో ఆ ప్రాపర్టీస్ లిస్ట్ అయితే మనం ఇప్పుడైతే చూద్దాము. సో ఈ ప్రాపర్టీస్ వచ్చేసేసరికి గుంటూరు చుట్టుపక్కల అండ్ గుంటూరు సిటీలో అయితే రావడం జరిగిందండి. 47 అయితే లైవ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి అనేది ఒకసారి అయితే మనం గమనించినట్లయితే మొత్తం మీద 47 ప్రాపర్టీస్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఒక 40 ఉన్నాయండి. కమర్షియల్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఒక 7 ఉన్నాయి. మొత్తం మీద 47 ఉన్నాయి. అందులో ఇండిపెండెంట్ హౌసెస్ బిల్డింగ్స్ వచ్చేసరికి ఒక 19 అయితే ఉన్నాయన్నమాట. అలాగే అపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఒక 9 అయితే ఉన్నాయి. ఖాళీ స్థలాలు ఫ్లాట్లు వచ్చి ఒక 12 ఉన్నాయి. కమర్షియల్గా ఇండస్ట్రియల్గా చూసుకునే వాళ్ళకైతే ఒక 7 ప్రాపర్టీస్ అయితే మనకి ఉన్నాయండి. కమర్షియల్ వివరాల్లో చూసుకున్నట్లయితే లక్ష్మీపురం వెంకటేశ్వర ఎస్టేట్స్లో ఒక ప్రాపర్టీ ఉంది. అట్లాగే ఫ్యాక్టరీ అండ్ మిల్ ఫుడ్స్ సంబంధించింది ఒకటి ఉంది. గోడౌన్ ఒకటి ఉందండి, రైస్ మిల్ గోడౌన్ కొరిటిపాడులో. ఇండస్ట్రియల్ షెడ్ ఒకటి ఉంది. ఇతర కమర్షియల్ అదర్స్ ఒకటి అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఒక 47 ప్రాపర్టీస్ లైవ్లో అయితే ఉన్నాయి. సో మనం ఈరోజు లిస్ట్ అయితే ఒకసారి అయితే మీకైతే వీడియోలో చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఆ లిస్ట్ ఇప్పుడు వీడియో అయితే 1 మినిట్ వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి. సో ఈ లిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే సీరియల్ వైజ్ మీరు ఈ ప్రాపర్టీ లిస్ట్ ఒకసారి అయితే చూసుకోవచ్చు. మొత్తం 50 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ఆ 50 ప్రాపర్టీస్లో 40 రెసిడెన్షియల్, 7 ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఇండిపెండెంట్ హౌసెస్ 19 అయితే ఉన్నాయన్నమాట. అండ్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చేసేసరికి అది మన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వచ్చేసరికి 9 అయితే ఉన్నాయి. ఖాళీ స్థలాలు ప్లాట్స్ వచ్చేసరికి 12 అయితే ఉన్నాయండి. కమర్షియల్ ఇండస్ట్రియల్గా వచ్చేసరికి 7 అయితే ఉన్నాయి. మీకు లిస్ట్ అయితే మొత్తం అంతా కూడా స్క్రోలింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఆక్షన్ డేట్, రిజర్వ్ ప్రైజ్ అండ్ ఆక్షన్ ఏ ఏరియాలో ఉంది గుంటూరులో అనేది మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. మొత్తం వచ్చేసరికి 47 ప్రాపర్టీస్ ప్రజెంట్ ఆప్షన్లో అయితే మనకైతే లైవ్లో అయితే ఉన్నాయండి. ఈ నెల 9వ తారీఖు కాంచి మార్చి నెల 16వ తారీఖు 17వ తారీఖు మధ్యలో ఈ ఆప్షన్స్ అయితే మనకి నడవడం అయితే జరుగుతుంది. సో ఇది ఆప్షన్ సంబంధించిన లిస్ట్. సో ఒకసారి అయితే మనం ఆ లిస్ట్ అయితే ఒకసారి అయితే చూద్దామండి. సో మన దగ్గరికి వచ్చిన లిస్ట్ అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 9, 10వ తారీఖున మనకి నల్లపాడులో 34,50,000 సంబంధించిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుందండి. అట్లాగే గుంటూరులో కూడా ఒక ప్లాట్ 22 లక్షలకి అయితే ఫిబ్రవరి 9వ తారీఖున అయితే మనకు ఆప్షన్కి అయితే ఉంది. అదే ఫిబ్రవరి 10వ తారీఖులో బాడీపేటలో ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ 4,57,00,000కి అయితే ఉందండి. అదే గుంటూరు సిటీలో ఒక ఖాళీ స్థలం వచ్చేసరికి 45 లక్షలకి, ఇంకొకటి 40 లక్షలకి ఆప్షన్లో అయితే ఉంది. 11, 12వ తారీఖున మనం చూసుకున్నట్లయితే కనుక 11, 12వ తారీఖుల్లో చూసినట్లయితే రెడ్డిపాలెంలో మనకి 37 లక్షల్లోను, గుడిమెట్లలో 43 లక్షల్లో, గుంటూరులో 2 బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. 26 లక్షల రూపాయలు రేంజ్లో అయితే ఉన్నాయి. అట్లాగే తక్కువ బడ్జెట్లో ఒక గుంటూరు సిటీలో మనకు 5,50,000కి ఒక చిన్న హౌస్ అయితే ఉంది. అది 11, 12వ తారీఖు ఆప్షన్లు అయితే నడుస్తున్నాయి. 13, 18న చూసుకున్నట్లయితే చేబ్రోల్లో 6,300 గజాలు ల్యాండ్ 50 లక్షలకు. తర్వాత పత్తిపాడులో 2 పెద్ద ప్లాట్స్ అయితే ఉన్నాయండి, 4 కోట్లు, ఇంకోటి 1,69 లక్షలకి అయితే ఉంది. 16వ తారీఖు ఫిబ్రవరి 16. ఫిబ్రవరి 17న తెనాల్లో ఇది ఇండస్ట్రియల్ ఫ్లాట్ అండి, 7 కోట్లకి అయితే ఉంది, 28 లక్షలకి. తర్వాత వచ్చేసేసరికి మనకి పొన్నూరులో 42 లక్షలకి, గుంటూరు లక్ష్మీపురం ఆఫీస్ స్పేస్ కావాలనుకుంటే కనుక 2 కోట్లకి అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఆప్షన్ సంబంధించిన లిస్ట్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో మిగతా ప్రాపర్టీస్ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 23, 28 మనకు వచ్చేసరికి నెలాఖరులో చూసుకునే వాళ్ళకైతే మంచి ఛాన్స్ అండి. ఇవన్నీ ఫ్లాట్లు అనమాట. ఫిబ్రవరి 25 మంగళగిరిలో 24 లక్షలకు,
నల్లపాడులో 16 లక్షలకు, గుంటూరు సిటీలో 70 లక్షలకు, గోరంట్లలో 31 లక్షలకు ప్లాట్స్ అయితే ఉన్నాయి. అంటే డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. బాపట్లలో వచ్చేసేసరికి మార్చి 2వ తారీఖున 6 లక్షలకి ఒక ల్యాండ్ అయితే ఉంది. అదే నరసరావుపేట మరియు నల్లపాడుల్లో చాలా ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. 16-17 లక్షలకి అయితే ఉన్నాయి. ఇల్లు కూడా దొరికే అవకాశం అయితే ఉంది. సో ఇది లో బడ్జెట్లో, నా సలహా అయితే తక్కువ బడ్జెట్లో ఉన్నవైతే ఫిబ్రవరి 12వ తారీఖు గుంటూరులో ఉన్న 5,50,000 హౌస్ అయితే ఒకటి ఉంది. అదైతే ఒకసారి అయితే గమనించండి. అట్లాగే ఫిబ్రవరి 25 నుంచి అయితే మనకైతే గుంటూరులో సంబంధించి ప్లాట్స్ అయితే ఉన్నాయండి. హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లిస్ట్ మీకైతే కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో ప్రతి పాయింట్, రిజర్వ్ ప్రైజ్ మరియు ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్, రేట్, ఆప్షన్ డేట్ మీకు కింద అయితే డిస్ప్లే చేయడం జరిగింది. అట్లాగే నేను వీడియో ముందు కూడా ఆప్షన్స్ సంబంధించిన లిస్ట్ డిస్ప్లే చేయడం అయితే జరిగిందండి. సో 47 ప్రాపర్టీస్, దానికి సంబంధించిన సీరియల్ నెంబర్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం అక్కడ అందులో ఉన్న సీరియల్ నెంబర్ కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలియజేసినట్లయితే ఆ సీరియల్ సంబంధించిన నెంబర్స్ మన వాళ్ళు అయితే మీకు చెప్పి ఆ లొకేషన్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ మేము బ్యాంకర్ దగ్గర నుంచి తీసుకొని మీకు అందజేయడం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే, మన వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానమాట. సో డిస్క్రిప్షన్కి వెళ్ళి మీరు వీడియోలో ఉన్న లైన్స్ చూడొచ్చు. లేదు అనుకుంటే వీడియో ముందు నేను ఆల్రెడీ 47 ప్రాపర్టీస్ సంబంధించిన లిస్ట్ వీడియో డిస్ప్లే అయితే చేశాను. దాంట్లో పాస్ చేసుకునైనా ఒకసారి ప్రాపర్టీస్ అయితే మీరు లిస్ట్ అయితే చూడొచ్చండి. బెస్ట్ ప్రాపర్టీస్ అయితే గుంటూరు సిటీలో అయితే ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఫిబ్రవరి, మార్చి నెలలో ఆప్షన్ ప్రాపర్టీస్ కొనుక్కోండి. తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి. మీ డ్రీమ్ హౌస్ అయితే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లీగల్గా కావచ్చు, అండ్ పొజిషన్ పరంగా కావచ్చు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ పరంగా కావచ్చు, అండ్ ప్రాపర్టీస్ సంబంధించిన విజిటింగ్ పరంగా కావచ్చు, మా సపోర్ట్ అయితే మీకు ఉంటుందండి. సో ఒకసారి అయితే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మీరు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే, మీకు ప్రాపర్టీస్ సంబంధించిన సీరియల్ నెంబర్ చెప్పినట్లయితే మీ నెంబర్ నోట్ చేసుకొని మళ్ళీ తర్వాత తిరిగి మా వాళ్ళే కాల్ చేసి మీకు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేశారండి. మీకు కావాల్సిన ప్రాపర్టీ నెంబర్ కింద సీరియల్ నెంబర్ తెలియజేయండి తప్పకుండా. మీకు ఆల్రెడీ వీడియో ముందైతే ఇచ్చాను, అట్లాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో అందరూ మన వ్యూవర్స్ వాళ్ళ యొక్క డ్రీమ్ హౌస్ ఫుల్ఫిల్ అయితే చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ కూడా శుభరాత్రి, గుడ్ నైట్. మళ్ళీ రేపు మంచి ప్రాపర్టీస్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ అండి.